సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరులో చిక్కుకున్న 5 పశువుల కాపర్ల కథ సుఖాంతమైంది. హైదరాబాద్ నుంచి వచ్చిన 2 ఆర్మీ హెలికాప్టర్లు పశువుల కాపర్లను సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. నా పేరు జంగం స్వామి. నేను నిన్న ప్రొద్దున 7 గంటల ప్రాంతంలో పశువుల కొట్టుకొని మేతకు వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చే సమయంలో మానే డ్యామ్ ఫ్లోర్ ఎక్కువ కావడం వలన మేము అందరం అన్ననే పోయినాం. 7 మనుషులము, 5 అక్కనే చిక్కుకొని ఉండిపోయినాము. అతను పశువులు కొట్టుకొని బయటకు వచ్చడం జరిగింది. ఇంకొక అతను మధ్యలో గల్లంతరం జరిగింది. అందులో మేము పునర్జన్మ లెక్క ఇచ్చిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దానిపైన స్వామి మేము బలరాన్ని ఇసుకద్దామని వెళ్ళినాము. పొద్దున కట్టేసినాము, ఇసుకద్దామని పోయినాము. ఇసుకద్దామని వెళ్ళే వరకు అలా సగాన్ని కొట్టుకొచ్చినాము. ఫుల్ వర్షం అయింది, మొత్తం డ్యామ్ బొరిగిపోతుంది, రాతలేదు. వచ్చేత వల్ల 7 ఉంటుంది. 7 ఉంటే అందులో ఏమైందంటే ఒక్కైనా గల్లంతయ్యాడు, ఒక్కైనా ఫస్ట్ వెళ్ళిపోయాడు. మేము 5 అక్కడనే చిక్కుపడ్డాము. 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతోంది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే నిర్మలా వద్ద ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు 7 కాపర్లు వెళ్లారు. వరద నీరు ఒక్కసారిగా ఉప్పొంగటంతో వారిలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మరో వ్యక్తి వరద నీటిని దాటుకుని ఒడ్డుకు చేరుకోగలిగాడు. అయితే 5 వ్యక్తులు నిన్నటి నుంచి అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలను సరఫరా చేశారు. ఈ 5 గురించి సమాచారం అందుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆర్మీతో మాట్లాడి హెలికాప్టర్లను రంగంలోకి దించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి మొత్తం 4 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. అయితే నిన్న వరదలో చిక్కుకున్న 5 కాపర్లను కాపాడటానికి హెలికాప్టర్లు ప్రయత్నించాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగాయి. దీంతో రాత్రంతా ఆ 5 అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ రోజు ఉదయం వర్షం తగ్గుముఖం పట్టడంతో 2 హెలికాప్టర్లతో సైనికులు మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. 5 వ్యక్తులను కాపాడారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ గురించి గాలిస్తున్నామని బండి సంజయ్ వెల్లడించారు. మాట్లాడడం వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా మాకు ఫోన్ చేసి మేము ఆర్మీని అలర్ట్ చేస్తాము, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అని చెప్పిన తర్వాత కమాండర్స్ అంతా కూడా ఫోన్ చేసాక వెంటనే హెలికాప్టర్ పంపిస్తామని చెప్పాక హెలికాప్టర్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేసినాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడం వలన తిరిగి వాపస్ వెళ్ళిపోయినాయి. పాపం రాత్రి వర్షాలు ఉన్నాయి పాపం వీళ్ళే. ఈరోజు మార్నింగ్ కొంచెం మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ చేపలు వచ్చినాయి. మళ్ళీ వాతావరణం అనుకూలించకపోవడం మళ్ళీ రిటర్న్ అయ్యాక ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వెంటనే ఆ శ్రేణి గారు చాలా కమాండర్ శ్రేణి గారు
గ్రేట్ ఆఫీసర్ అండి. ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వాతావరణం పెట్టే సార్ అనుకూలిస్తుంది సార్, హైదరాబాద్లో వర్షం లేదంటే ఇక్కడ కూడా లేదు, తగ్గింది సార్, మీరు పంపండి, ప్రయత్నం చేయండి, మీకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో కానీ కొంచెం కష్టపడి సారంటే వెంటనే 2 చేపలను ఇప్పుడే పంపించి వాళ్ళని వీళ్ళని బయట తీసుకురావడం, మళ్ళీ ఆ చేపలు మళ్ళీ 2 చేపలు మొత్తం 4 చేపలను ఇలా సైనిక హెలికాప్టర్లు వచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్, రాష్ట్ర ఇక్కడ విమర్శిస్తలేనండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయం సహకారం, ఇక్కడ స్థానిక నాయకులు ఆది శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు నేను ఒక వ్యక్తిని కాపాడిండు, పోయి వచ్చిండు, వాళ్ళకి ఫుడ్ పంపించిండు. ఇక్కడ రాజకీయ అభిప్రాయ భేదాలు ఏవి లేవు. మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ వాళ్ళిద్దరు కూడా తెలంగాణ తరఫున మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వాళ్ళిద్దరికీ హెడ్స్ ఆఫ్. వాళ్ళ సేవ మర్చిపోలేము, ప్రాణాలు కాపాడిన వాళ్ళు. దాంతోపాటు చేని ఆఫీసర్ కూడా చాలా రెస్పాండ్ అయ్యి చాలా వెంటనే రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ పొద్దు నుంచి 100 ఫోన్లు చేసి వాళ్ళ కాపాడే ప్రదేశం అందరూ కూడా హెడ్స్ ఆఫ్. మీడియా మిత్రులు కూడా ఈ ఇష్యూను నిన్నటి నుంచి నిరంతరం మీరు జరుపుతున్నారు, మీరు కెమెరామెన్ జరుపుతున్నారు, రిపోర్ట్ జరుపుతున్నారు, మీరందరూ రోడ్లు తిరుగుతున్నారు. వాటి అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఈరోజు కూడా మన రామచంద్రరావు గారు ఇప్పుడే టెలికాస్ట్ పెట్టి మాకు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇంటలేరు, నాయకులు ఎవ్వరు కూడా ఇంటారు, అందరూ రోడ్డుకి ఎక్కి సేవా కార్యక్రమం ఇస్తున్నారు. రామచంద్ర గారు పొద్దున టెలికాస్ట్ పెట్టించి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఉన్నాయి. ఈ వర్షాలు పూర్తి అయ్యేవారు కూడా ఇక్కడనే ఉంటాయి. ఎప్పుడు ఆపద వచ్చినా, ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళు సేవ చేయడానికి, సహకరించడానికి అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి తప్పకుండా కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అందుబాటు ఏంటంటే కొంచెం వాతావరణం అనుకూలించాలి, కొంచెం వర్షం తగ్గి వాతావరణం అనుకూలిస్తే ఎప్పటికప్పుడు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటాం పునర్జన్మ. ఎందుకంటే అనుకోకుండా వాళ్ళు గట్టిగా ఉంటారు కాబట్టి ఇంకా తర్వాత ఫ్లో రాదు, వస్తే చాలా ఇబ్బంది పడి ఉంటారు. బట్ ఆల్రెడీ కొంత ఒకతను ఇప్పటికి ఉడకపోయాడు, వారి కోసం ఆచి కోసం చూస్తున్నాం కాబట్టి పునర్జన్మ వీళ్ళకి.